హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి వేశ్య ఆడియో నవల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే రీతు అనే ఆమె ఉంటుంది. రీతు అనే ఆమె ఒక వేశ్యలా మారాలనుకుంటుంది. ప్రోన్ స్టార్గా మారదామని డిసైడ్ అవుతుంది. ప్రోన్ స్టార్ అవ్వాలంటే దానికి ఫేసే అడ్డొస్తుందని తెలుసుకొని తాను ఒక ఫేస్ క్యాస్టింగ్ అంటే వేరే ఫేస్ని తయారు చేసుకొని ఆ ఫేస్ తోటి ప్రోన్ వీడియోలు చేస్తుంది. ఆ విధంగా ప్రోన్ వీడియోలు చేస్తూ దానికి వచ్చిన వీడియోలకు వచ్చినట్టు మనీతోటి బతికేయడానికి ఉంటుంది. అతి త్వరలోనే ఒక పెద్ద ప్రోన్ స్టార్గా మారుతుంది రీతుకు చాలా వరకు ప్రోన్ స్టార్గా పేజీలు ఉంటాయి. కానీ నిజానికి ఆమె ఫేస్ అది కాదు. రీతు ఫేస్ చూసిన జనాలందరూ అది నిజమైన రీతు ఇలానే ఉంటుందని, ప్రోన్ స్టార్ రీతు ఈమెనే అని అనుకుంటారు. కానీ ఆమె ఫేస్ హైడ్ చేసుకొని ఈ వ్యాపారం చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమె ఉంటున్న బంగ్లాలోని పక్కనే పాన్ షాప్ ఆయన ఉంటాడు. ఆ పాన్ షాప్ అయిన అనుకోకుండా ఒకరోజు ఆ డోర్ కాడ ఆమె ఒక ఇంటికి వెళ్ళి చూస్తే ఆమె ఫేస్ రియల్ ఫేస్ కాదని, ఆమె ప్రోన్ స్టార్ లెక్క నమ్మించి అందరినీ నమ్మిస్తుందని తెలుసుకుంటాడు పాన్ షాప్ ఓనర్ ఎలాగైనా ఆమె నిజాన్ని బయట పెడదామని చూస్తాడు. దానికి ఆమె ముందుకెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. దాంతో అతనికి ₹1,00,00,000 రాక ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈమె తన ఫేస్ని దాచుకొని ఒక మామూలు ఫేస్ని దాచుకొని వేరే ఫేస్ తోటి ప్రోన్ వీడియోలు చేస్తుంది కాబట్టి. తర్వాత రీతు ఎంతోమంది దగ్గర ఈ మొత్తం ఈ సెక్షువల్గా కాంటాక్ట్ అవ్వడం, ఇంటిమేట్ అవ్వడం, డబ్బులు సంపాదించడం జరుగుతుంది. ఈ పాన్ షాప్ వాడు మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందని పాన్ షాప్ అయినని అక్కడి నుంచి అతన్ని చంపేయడానికి ప్లాన్ వేస్తుంది. ఆ విధంగా అతను మర్డర్ అయిపోతాడు, అతను చనిపోతాడు. తర్వాత చూసుకుంటే రీతు తను అనుకున్నంత వ్యాపారం చేసుకోవచ్చు అని మొదలుపెట్టింది. అలా తనకు అనాథగా ఎవరు లేకపోవడం, ఆమెకున్న ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేకపోవడం, ఆమెకున్న అనుభవం చాలా తక్కువ ఉండడం, ధైర్యం కోల్పోవడం ఇలాంటి జరిగాక ఈమె ప్రోన్ స్టార్గా అవుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలతో పరిచయాలు పెరుగుతాయి. తర్వాత ఈమె రేంజ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈమె రేంజ్ ఎలా మారుతుందంటే ఊహించలేని విధంగా ఆమె లైఫ్ స్టైల్ మొదలవుతుంది. ఇన్ని రకాలుగా ఆమె జీవితం మారిపోతుంది. ఈ విధంగా ప్రోన్ స్టార్గా మారి ఎంతోమందిని ఆమె సెక్స్లో పాల్గొని ఎంతోమందిని ఆమె అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ విధంగా కొన్ని రోజులకు ఇలా ప్రోన్ స్టార్ ఉన్న ఈ ఫేస్ని ఎన్నడికన్నా అడ్డస్తా అని ఒక డెడ్ బాడీని సెట్ చేసి ఆ డెడ్ బాడీతోటి తన అసలు రూపం అయినట్టు ప్రోన్ స్టార్ రూపాన్ని ఆ డెడ్ బాడీతోటి అంతం చేసి తన అసలు రూపంతో ఈ డబ్బుతోటి మొత్తం క్యాష్ చేసుకొని బతకాలనుకుంటుంది. అదేవిధంగా ఒక డెడ్ బాడీని శవాన్ని దొరకబట్టి ఆ తన ఫేస్ని మాస్క్ పెట్టి యాక్సిడెంట్లో ప్రోన్ స్టార్ చనిపోయినట్టు వీడియో చేపిస్తుంది. దాంతో ఆమె చనిపోయిందని, ప్రోన్ స్టార్ అయినట్టు రీతు చనిపోయిందని అందరూ అనుకుంటారు. నిజానికి ప్రోన్ స్టార్ అయిన రీతు ఒక ఫేస్ మాస్క్ తోటి అందరినీ నమ్మించింది. అదే ఫేస్ మాస్క్ తోటి ఒక డెడ్ బాడీ తోటి ఆమె ఒక మొత్తం చేయడం జరుగుతుంది. ఆ విధంగా రీతు అని ప్రోన్ స్టార్ చనిపోయిందని జనాలందరూ అనుకుంటారు. తర్వాత మామూలు లైఫ్లోకి వచ్చి రీతుగా బతికినట్టు ఈమె తన పేరు మార్చుకొని నళినిగా మారుతుంది. నళిని అనే పేరు పెట్టుకొని తన జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు చాలా డబ్బు ఉంటుంది, చాలా వరకు ఆస్తి ఉంటుంది, అన్ని విధాలుగా ఆమెకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా ప్రోన్ స్టార్గా అవి చేసుడు చాలా మానేయాల్సిన అవసరం ఉందని మానేస్తూ ఉంటుంది. ఈ విధంగా నళినిగా పేరు తెచ్చుకొని మంచిగా ఓ బిల్డింగు 2-3 బిల్డింగ్లు కట్టుకుంటూ వాటిని ఒక ఫ్లాట్ లాగా సెట్ చేసి వాటిని ఫ్లాట్లలోకి ఒక అపార్ట్మెంట్ని కట్టించి ఆ అపార్ట్మెంట్లలో ఎంతోమందికి పోర్షన్కి అద్దెకిచ్చే మొత్తం యజమానిగా మారుతుంది. బిజినెస్ మ్యాన్గా మొత్తం ఆమెకున్నట్టు బిజినెస్లన్నీ పెట్టుకుంటుంది. దాంతో ఒక పెద్ద హోటల్ కట్టిస్తుంది, అపార్ట్మెంట్ కట్టిస్తుంది. ఇంకా ఆమెకున్నట్టు లగ్జరీ కార్లను తిరిగేందుకు కావాల్సినట్టు అన్ని సదుపాయాలు పెంచుకుంటుంది. ఈ విధంగా ప్రోన్ స్టార్గా తన ఐడిని మార్చుకొని జనాలను నమ్మించుకుంటే ఎలా ఎదిగిందనే దాని గురించే ఈ ఆడియో నవలలో తెలుపబడింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్రోన్ స్టార్ రీతు గురించి నాకు తెలిసిన ఆడియో నవల. మీకు నచ్చుతుందని భావిస్తూ ఇంతటితోటి ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Live like lion. Bye friends, bye.